బైబిల్ మిషన్ పుట్టినిల్లు అయిన రాజమహేంద్రవరంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న బైబిల్ మిషన్ 58వ మహాసభలు గురువారంతో ఘనంగా ముగిశాయి. గురువారం వైభవోపేతంగా జరిగిన మహాసభల్లో మొదటి సందేశం లండన్కు చెందిన రెవరెండ్ సాలోమి సుకేష్ అందజేశారు. బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ ఆర్జి ఇమాన్యుయల్ రాజు రెండవ సందేశం ఇస్తూ సమాజంలో శాంతి సమాధానం నెలకొనాలంటే అందరూ ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలన్నారు. మహాసభలు కో కన్వీనర్ రెవరెండ్ ఎన్ సుదన్ షారోన్ మూడవ సందేశం అందిస్తూ దైవ సన్నిధి చేసి దైవ ప్రసన్నత అందరూ పొందాలని అన్నారు. మహాసభల కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ విభేదాలు వివాదాలు మాని సహనంతో మెలగాలని అన్నారు. బైబిల్ మిషన్కు పుట్టినిల్లు అయిన రాజమండ్రిలో 3 రోజులు సభలు ఎంతో ఘనంగా విజయవంతంగా జరిగాయని అన్నారు. వేలాది మంది భక్తులు పాల్గొని దేవుని దీవెనలు పొందారని అన్నారు. 3వ రోజు భక్తులకు మధ్యాహ్నం భోజనం వెజిటేరియన్ బిర్యానీని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అందజేసి ఎంతగానో దీవింపబడ్డారని అన్నారు. ఎంతో మంచి వాతావరణంలో సభలు జరిగాయని అన్నారు. రెవరెండ్ మార్టిన్, రెవరెండ్ అగస్టిన్, రెవరెండ్ విజయరాజ్, రెవరెండ్ జీవరత్నంలు ఏకీభవించగా లావేటి సుదర్శన్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మార్గని ఎస్టేట్లో ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఈ పుట్టింటి సభలు జరగడం చాలా సంతోషదాయకం. బైబిల్ మిషన్ పక్షముగా మరి ఈ సభలు ప్రతి ఏడాది జరుగుతున్నందున దేవుడు ఎంతో ఘనత పొందుతూ ఈ సభలకు వచ్చే ప్రజలకు ఆరోగ్యం ఇస్తూ ఆశీర్వాదం ఇస్తూ అలాగే వారి అంతరంగా విన్నపాలన్నీ సఫలపరుస్తూ వారికి వారి కుటుంబాలకు క్షేమమిస్తూ ఉన్నారు కనుక అంతర్జాతీయంగా విస్తరింపబడిన బైబిల్ మిషన్ పరిచర్యలు మరింత ఉన్నతంగా విస్తరించబడాలని వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా రాజమండ్రి కేంద్రంగా ఆరంభింపబడి అంతర్జాతీయంగా విస్తరింపబడిన ఈ మిషన్కు మిషన్ సభకు వచ్చిన మీ అందరికీ ప్రభువు మెండైన ఆశీర్వాదము దయచేయును గాక. ఆమేన్. నిధులు లేని భారభరిత సేవా బాష్పసిరుల